నమస్కారం. ఈరోజు మా జనసేన ఆఫీస్ దగ్గరికి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. నేను వాళ్ళని ఏంటో అర్థం చేసుకుంటే ట్రై చేశాను. నాకు అర్థమైనంత వరకు అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏంటంటే మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు ప్లస్ 1 ప్లస్ 2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 ఇయర్ 2 ఇయర్స్ రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలకు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మందిని అనౌన్స్ చేశారు. ఇది 6,000 అంటే 35,000 పోస్టులకి 6,000 మందిని అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమేం జరిగేంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటుగా ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలు ఒత్తిలేసు వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళల్లో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 7-8 లక్షలు, ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నారు సరే 6 లక్షల మంది ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు వయసు అయిపోతుంది ఇంకా తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నాం అనే బాధ యూత్లో ఎంత ఉంది. సో నాకేమంటే 35,000 పోస్టుల్లో నువ్వు 6,000 పోస్టులు అనౌన్స్ చేసి 1,600 కర్నూలుకి ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చారు. అది 8,000 మొత్తం 8,000 మంది ఇచ్చారు. 6,100లో 1,600 కర్నూలుకే ఇచ్చారు. మిగతా ఏదో కొంత సర్దారు. సో అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిలో ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. 10 లక్షల మంది మేము చూడాలి. 10 లక్షల మంది వెనకాల ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. 10 లక్షల కుటుంబాలు, అందులో కనీసం 35,000 కుటుంబాలు బాగుపడతాయి. మిగతా వాళ్ళు క్వాలిఫై కాకపోవచ్చు. ఈ కుర్రలందరూ ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది జాబ్ అని చెప్పి చేసి మరి బతుకు తెరువు కోసం వీళ్ళు కూలి పనులకు వెళ్ళటం, లేకపోతే ఇంకేదన్నా వరి కోతలకు వెళ్ళటం, విద్య బోధించడానికి ముందుకు వచ్చినటువంటి యంగ్ టీచర్స్ వీళ్ళు అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోతే యూత్కి ఎవరు జ్ఞానం బోధిస్తారు, ఎవరు చదువు చెప్తారు? సో ఇదంతా మాకు చాలా డిస్టర్బ్గా అనిపించింది. బయటకు వచ్చేటప్పటికి పాపం వాళ్ళందరినీ చూసి నాకు బాధ అనిపించింది. డెఫినెట్గా బాబు మీ యొక్క అప్పీల్ని కానీ దేన్నైనా సరే నేను ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాను, అలయన్స్ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. డెఫినెట్గా రాబోయే జనసేన అలయన్స్ ప్రభుత్వంలో మా వరకు మీకు ఎంతవరకు న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేస్తాం. మేమేంటంటే మీ ఎవరైతే 10 లక్షల మంది ఉన్నారో క్వాలిఫై అయిన వాళ్ళు మేము మిమ్మల్ని ఓటర్గా చూడటం లేదు, మనుషులుగా చూస్తున్నాం. సో యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ పర్సెప్షన్ టువర్డ్స్ పీపుల్. మనుషులుగా మేము ఎంత గౌరవిస్తుందో తెలుసుకోండి. సో మీరేం చేస్తారు అదనేది మీ వ్యక్తిగత ఇష్టం. బట్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి నేను గట్టిగా నేను పోరాడుతాను. లేకపోతే మీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు కోఆపరేట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ బాబు. మీ పేర్లు ఏంటండి? చంద్రశేఖర్, శివకుమార్, భార్గవ్ సాయి, రమేష్. వీళ్ళు 4 లోపలికి వచ్చారు. బయట చాలామందితో మాట్లాడి మీరు చూశారు. సో మీ అందరికీ మేము ఎంతవరకు న్యాయం చేయగలం మనస్ఫూర్తిగా న్యాయం చేస్తాం.